నిజం నిర్భయంగా, నిజం దాగదు, వార్త ఆగదు. బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఉన్న బెంగళూరు బేకరీ షాప్ లో శనివారం కల్తీ కేసులు కలకలం రేపాయి. బర్త్డే ఉంటే చిన్న అనే వ్యక్తి షాప్ లో 2 కేజీల కేక్ కొనుక్కుని వెళ్లాడు. ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయగా కేక్ లో గుట్కా ప్యాకెట్లు దర్శనమిచ్చాయని తెలిపాడు. బాధితుడు షాప్ కు వెళ్లి విచారించగా కేక్ తయారు చేసే గదిలో గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. ఇక వాటి గురించి ఆరా తీగా షాప్ యాజమాని భరత్ తప్పైంది, ఇదే మొదటిసారి ఈ విధంగా జరగడం, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని సంజాయిషి ఇచ్చాడు. ఇది నాకు ఒక చిన్న తప్పుగా కనిపిస్తుందా? మీ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ వాగ్వాదానికి దిగాడు. వెంటనే కర్నూలు ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్కు సీఐ వేణుగోపాల్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. తదనంతరం స్థానిక కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేసి షాప్ ను క్లోజ్ చేయించారు. బాధితులు మాట్లాడుతూ పిల్లలు ఎక్కువగా ఇలాంటి ఫుడ్ అలవాటు పడుతున్నారని, ఎంతో ఇష్టంగా ఈ ఫుడ్ ని తింటున్నారని, అలాంటి ఫుడ్ లో ఇలాంటి గుట్కాలు ప్రత్యక్షమైతే పిల్లల ఆరోగ్యాలు ఏమవుతాయంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ కేక్లు తయారు చేసే రూమ్ లో చాలా గలీజ్ గా ఉందని, కుళ్లిపోయిన గుడ్లు, వేస్టేజ్ ఆయిల్, రకరకాల కలర్ కు సంబంధించిన క్రీమ్స్, గుట్కా ప్యాకెట్లు, గుట్కాలు తిన్న తర్వాత అక్కడే ఉమ్మేశారంటూ, అలాగే మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు ఉండడంతో చాలా ఆవేదనకు గురయ్యారని తెలియజేశారు. ఇప్పటికైనా బెంగళూరు బ్యాక్ షాప్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆల్కహాల్ సిఐ ఫోన్ చేస్తా. ఎట్లా వచ్చినాయి? బ్యాన్ చేసినారు కదా. తమాషలు చేస్తారు, తమాషలు. ఏదో చిన్న పొరపాటు అన్నట్లు మాట్లాడతాడు. కాదు, నువ్వేదే వాయిస్, నువ్వు కవరు ఇప్పుడు ఏం మాడింది చెప్పు. నాకు అది కాదు, 6 సంవత్సరాల నుండి ఎవడు గమనించలేడు, అదే మరి ఇది ఎట్లొచ్చా, ఇది ఎట్లొచ్చి చెప్పు, ఇది ఎట్లొచ్చింది చెప్పు, ఇది ఎట్లొచ్చింది చెప్పు. పిల్లలు ఇప్పుడు నీకైనా పిల్లలు ఉన్నారా లేదా? మరి పిల్లలు తినేది అది. మరి ఎట్లా? సర్లే, ఒక కొడుకుడు తుప్పుడైతే ఏమనుకోవచ్చు, సర్లే ఏమో పొరపాటు. ఇవి ఎట్లా పడతావయ్యా? ఇటు న్యూస్ పెట్టేదేమే. ఈ కలర్ అంతా ఇక్కడిది, ఈ కలర్స్ అంతగా కలర్ అంతగా ఆ డస్ట్ ఇది కలర్. ఈ క్యాప్స్ అన్నా పెట్టుకోవాలి కదా, మళ్ళీ ఏమన్నా ఏం వాళ్ళు తింటే కదా, అవన్నీ వాళ్ళు తింటే కదా. మనట్ల వాళ్ళు చిక్కోళ్ళు తినేదంతా అమాయక ప్రజలు. తీస్తా. ఇవి ఆల్రెడీ డ్యామేజ్ అయింది, మళ్ళీ ఎట్లా చేసి లోపల ఏం లేవన్నా, అది మనం కొట్టుకొని పెట్టి ఏముంది ఆ లోపల వేటు అది అవి వేటు అసలు అవి అయితే అట్లా అసలు పెట్టకూడదు. అవి అసలు పెట్టకూడదు. నీకు కర్నూలులో పుల్లారెడ్డి అంత స్పెషల్గా ఉండేదే, దాంట్లోనే ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి విజిట్ చేసి మొత్తం క్లోజ్ చేసిండే. నువ్వేం ఇట్లా పెడితే ఎవడు చూడనా లోపల?